సికింద్రాబాద్లో అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్ తీగలను తొలగించిన ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన బోయినపల్లి పోలీసులు వారి నుండి 10 లక్షల విలువైన 120 కిలోల కాపర్ వైర్లను 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లిలోని సెంటర్ పాయింట్ వద్ద భూమిలో ఉన్న కాపర్ కేబుల్ వైర్లను ముఠా సభ్యులు అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు. టెలికాం కంపెనీకి చెందిన ప్రతినిధులు కాగా రాత్రి వేళల్లో కాపర్ కేబుల్ వైర్లను అమరుస్తున్నట్లు నటిస్తూ దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొబైల్ నెట్వర్క్స్ కోసం వినియోగించే కాపర్ కేబుల్ వైర్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాపర్ వైర్ కేబుళ్లను ఇన్స్టాల్ చేసేవారు మరికొందరితో కలిసి దొంగతనానికి విడిగడినట్లు తెలిపారు. పోలీసులకు ప్రజలకు అనుమానం రాకుండా రాత్రి వేళల్లో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. టెలికాం కంపెనీలు తమ ఆస్తులు వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. First of all, I want to thank all the media people for coming for this listening. So this is regarding underground cable thefts. అందరికీ తెలుసు, ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ కోసం అని టవర్స్ పెడతారు. ఆ టవర్స్లో స్పెషలైజ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్లో ఎస్పెషలీ కాపర్ వైర్ రోల్ చాలా క్రిటికల్గా ఉంటుంది. సో సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్లాంటి థెఫ్ట్స్ ఆర్ కమింగ్ టు అవర్ నోటీస్. బట్ ఈసారి ఇది ఒక పెద్ద గ్యాంగ్ని బోయినపల్లి పోలీస్ హ్యావ్ అప్రిహెండెడ్. దీంట్లో ఒక 14 మెంబర్స్ని ఈ గ్యాంగ్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్ కేబుల్స్ని థెఫ్ట్ చేసే గ్యాంగ్ని అప్రిహెండ్ చేశారు. సో మాకు దీంట్లో తెలిసింది ఏంటంటే, బేసిక్లీ ఈ ఫస్ట్ కేస్ స్టార్ట్ అయిందంటే ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇది సెంటర్ పాయింట్ నాలా బోయినపల్లి ఏరియాలో మొబైల్ టవర్ ఇప్పుడు ఉన్నది. ఇది స్టోలన్ ది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన కాపర్ వైర్ థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక 200-300 CCTVs దే హ్యావ్ వెరిఫైడ్ ఇన్ దట్ ఏరియా. వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ ఫ్యూ డేస్ ఒక బండి మాకు దాని నంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది. సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది. ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే మరి వీ ఫౌండ్ ద ఫస్ట్ టైం. ఆ పర్సన్ని పట్టుకున్న తర్వాత మిగతా అంత స్టోరీ అంతా తెలుసుకుంటే ఇది ఒకటి దీస్ పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి ఈ కాపర్ వైర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్గా యూజ్ చేసుకుంటారు. సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ పెడతారు. ఇప్పుడు నార్మల్ ఏమైనా ఒక దొంగ అని వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి ఇట్లా తీసుకోవాలని. ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్. అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండటం వలన మీరు వాళ్ళు వేరే అసోసియేట్స్ని తెచ్చుకొని స్పెసిఫిక్గా ఏరియాకి వెళ్ళి ఒక 30-40 మినిట్స్ లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకొని దొంగతనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైనా లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే వేర్ దోస్ జాకెట్స్, ఇట్లా కొంచెం గవర్నమెంట్ నుంచి పనిచేసేలాగా జాకెట్స్ వేసుకుని అట్లా క్యామోఫ్లాజ్ చేసుకుంటూ ఎవరైనా అడిగినా మేము ఆ పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చాము, గవర్నమెంట్ నుంచి వచ్చాము, రిపేర్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు. అందుకే పబ్లిక్లో కూడా సస్పిషన్ రాదు వాళ్ళ మీద. మోస్ట్లీ నైట్ టైంలోనే ఇట్లాంటి దొంగతనాలు చేస్తారు. అక్కడ కూడా ఎవరన్నా చూసినా దే ఇట్లా క్యామోఫ్లాజ్ చేసుకొని దే ఐడెంటిటీని కన్సీల్ చేసుకుంటారు. సో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయినాయండి. దీంట్లో ఒకటి బోన్పల్లిలో, కార్ఖానా, కుషాయిగూడ అండ్ అబ్దుల్లాపూర్ మీ కన్సర్నింగ్ దీస్ 4 కేసెస్. ఇంకా ఒక 4 కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది. అది వీ విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్డ్ మొబైల్ డిపార్ట్మెంట్ బిఎస్ఎన్ఎల్ అకౌంట్. ఈ అక్యూజ్ పర్సన్స్ ఒక 14 పీపుల్ ఉన్నారు. ఇంకా ఒక 3 పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది. అది మేము ఇప్పుడు అబ్స్కాండింగ్ చూపించి వీఆర్ గోయింగ్ టు అరెస్ట్. ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక 120 kgs ఆఫ్ కాపర్ కేబుల్స్ దొరికినాయి. టోటల్ వర్త్ 10 lakhs దీన్ని 10 lakhs వర్త్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్. సో వన్ మోర్ ఇష్యూ విచ్ హెస్ కమ్ టు అవర్ నోటీసెస్, చాలాసార్లు ఈ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్స్టాలింగ్ దిస్ ఎక్విప్మెంట్ వాళ్ళు టైమ్లీ కంప్లైంట్ ఇయ్యారు. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో మాకు టైమ్లీ కంప్లైంట్ వచ్చింది, ఇట్లా వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పారు. ఇమీడియట్గా టీం పర్సూ చేసి వీళ్ళని పట్టుకొని